పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ లేదా మనం డీజిల్ కొట్టించేటప్పుడు 100 కొట్టియాలా, రౌండ్ ఫిగర్ కొట్టితే తక్కువొస్తుంది గదా! అని అంటుంటారు. చాలామంది అనుకుంటారు. అది ఓన్లీ రూమర్ మాత్రమే. ఎందుకంటే మనకి 100కి తక్కువొచ్చేలా ఫిక్స్ చేసిన వాళ్ళు 101కి, 102కి, 103కి, 110కి అట్లా ఫిక్స్ చేయలేరా చెప్పండి? మీరే ఆలోచించండి కామన్‌గా. నార్మల్‌గా ఇప్పుడైతే అన్ని డిజిటల్ పెట్రోల్ పంప్స్ ఉంటాయి. ఇప్పుడు మనం 100 ఫిట్ చేసి కొడితే రూ. 100 ఫిట్ చేసామనుకోండి. ఆ రూ. 100కి ఎంత పెట్రోల్ వస్తుందో అనేది మిషన్ డిజిటల్‌గా ఫ్యూయల్ డిస్పెన్సర్ అంటారు దాన్ని. డిజిటల్‌గా క్యాలిక్యులేట్ చేసి రూ. 100కి ఇంత వస్తుందని అంతే రప్పిస్తది. అంతకన్నా ఎక్కువ రాదు. గన్నుని ప్రెస్ చేసినా కూడా ఎక్కువ రాదు. సో, పెట్రోల్ స్పీడ్‌గా పోసినా కూడా తక్కువ వస్తుందంటారు. అట్లేం జరగదు. తక్కువ అనేది రాదు. స్పీడ్‌గా పోసినా, స్లోగా పోసినా పెట్రోల్ రావాల్సినంతే వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. మనం క్యాన్స్‌లో వస్తారు కదా! బయట అమ్ముకునే వాళ్ళు క్యాన్స్ తీసుకొచ్చి క్యాన్స్‌లో ఫిల్ చేస్తారు. పెద్దగా లైన్ ఉంటుంది కాబట్టి మనకు బంకులలో క్యాన్స్‌లో స్పీడ్‌గానే పోస్తూ ఉంటాం. ఇక్కడ స్లో పోస్తే లేట్ అవుతుంది. కస్టమర్స్ వెళ్ళిపోతారు. బైక్స్ వాళ్ళు, కార్స్ వాళ్ళు అట్లా అని స్పీడ్‌గానే ఫిల్ చేస్తాం. కరెక్టే వస్తుంది. దాంట్లో తక్కువ ఏర్పడుతుంది. సో, తక్కువ వస్తే దాంట్లో తెలిసిపోతుంది కదా! అందుకని స్పీడ్ పోసినా తక్కువ రాదు. స్లో పోసినా ఎక్కువ రాదు. సో, గమనించండి. ఇట్లా ఈ క్వెషన్స్ అడుగుతూ బంకులో వర్క్ చేసే సిబ్బందిని ఇబ్బంది పెట్టకండి కస్టమర్స్. సో, మంత్లీ ఒకసారి ఈ తూనికలు, కొలతలు డిపార్ట్‌మెంట్ వాళ్ళు వచ్చి చెక్ చేస్తుంటారు. 5 లీటర్స్ మెజర్, 1 లీటర్ మెజర్ కరెక్ట్ వస్తుందా లేదా అని. వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఇట్లా తక్కువ వస్తే బంకుని మొత్తం ఆపేసి సీజ్ చేస్తారనమాట. అందుకే ఎవరు కూడా ఇట్లా తక్కువ రావడానికి ఇట్లా ఫిక్స్ చేయడం ఏముండదు. స్పీడ్ కొట్టినా తక్కువ రావడానికి ఫిక్స్ చేయడం ఏముండదు. సో, మీరు గమనించండి కస్టమర్స్. సో, స్పీడ్‌గా వచ్చినా, స్లోగా పోసినా తక్కువైతే రాదు. రావాల్సినంతే వస్తుంది. సో, ఇది మీకు క్లారిటీగా తెలియాలంటే నేను ఒక వీడియో చేస్తాను. స్పీడ్‌గా ఒక బాటిల్‌లో పోసి, స్పీడ్‌గా కొట్టేసి, స్లోగా కొట్టేసి చూపిస్తా. అది లైవ్ వీడియో. మీరు ఆ వీడియోలో మీరు చూసేరు. సో, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి. నేను వీడియో చేస్తా, లేదంటే రిప్లై ఇస్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.